వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక లాగ్స్. సో ఏంటి ప్రియాంక కనిపిస్తుంది అనుకుంటున్నారా? ఆల్రెడీ తమిళ్ చూసేసారు కదా. సో మమ్మీ వాళ్ళ 45 యానివర్సరీ చేసినాం. సో వెయిట్ చేయడం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. చలో గైస్, మార్కెట్కి అయితే వచ్చేసినాం, నేను తమ్ముడు మరదల్. సో మార్కెట్ అయితే ఖాళీగానే ఉంది. మేము వెళ్ళిన రోజు అసలు ఫస్ట్ టైం వచ్చినాం, ఎప్పుడు మార్కెట్కి వెళ్ళలేదు, ఫస్ట్ టైం చూస్తున్నా మార్కెట్. సో ఎక్కువ పబ్లిక్ అయితే ఎవ్వరు లేరు. సో మమ్మీ వాళ్ళ యానివర్సరీ ఉంది, సడన్ ప్లాన్ వేసుకొని చేస్తున్నాము. సో పూలదండ తీసుకుందామని చూస్తున్నాం. ఫైనల్ అయితే దండలు అయితే సెలెక్ట్ అయిపోయినాయి. సో దండలు తీసేసుకొని లోపలికి వెళ్తున్నాము. ఇంకా తీసుకునేవి చాలా ఉన్నాయి. సో మధ్యలో తమలపాకులు కనిపించినాయి, తమలపాకులు తీసుకున్నాము. తమలపాకులు తీసుకుని ఇంకా చాలా ఉంది షాపింగ్ చేసేది, కానీ కొంచెం ఇంకా వీడియో తీయలేకపోయినాము. సో తమలపాకులు తీసుకొని లోపలికి ఫ్లవర్స్ దగ్గరికి వెళ్ళిపోయినాం. వావ్, ఫ్లవర్స్ చూస్తుంటే ఫస్ట్ టైం వెళ్ళినా కదా, వావ్ అంటూనే ఉన్నా, ఎంత బాగున్నాయి ఫ్లవర్స్. మార్కెట్ చాలా బాగుంది. పబ్లిక్ ఎవ్వరు లేరు కాబట్టి కొంచెం మాకు తొందరగా అయిపోయింది షాపింగ్ మొత్తం. 1/2 అవర్ 45 మినిట్స్లో మొత్తం షాపింగ్ అయిపోయింది. సో మొత్తం చూసుకొని ఏది తీసుకొని, ఫ్లవర్స్ ఏం అర్థం అవుతలేదు, అన్నీ నచ్చినాయి, ఏది తీసుకోవాలో అర్థం అవుతలేదు. సో ఫైనల్గా లోపల కూడా చూసి ఫైనల్గా అదే తీసేసుకున్నాను ఫ్లవర్స్. సో ఇంకా చాలా ఉంది, కానీ వీడియో తీయలేకపోయినా. మార్కెట్ చూడండి, ఖాళీగా ఉంది, ఎక్కువ గర్దీ లేరు. సో ఫైనల్లీ అయితే ఈ ఫ్లవర్స్ అయితే సెలెక్ట్ చేసిన. సో ఫ్లవర్స్ కూడా చూస్తున్నాను, ఆ ఫ్లవర్స్ రోజ్ ఫ్లవర్స్ పెటల్స్. సో ఈ ఫ్లవర్స్ అయితే తీసేసుకొని, ఇంకా వీడియో అయితే తీయలేకపోయినా, కొన్ని వీడియోస్ సో పెట్టలేను. సో ఈ ఫ్లవర్స్ చూస్తే మాత్రం నా ప్రాణం పోతుంది, ఎంత బాగున్నాయి. ఏ ఫ్లవర్స్ చూసినా ఏం తీసుకోవాలో అర్థం అవ్వలేదు, నాకు అన్ని ఫ్లవర్స్ నచ్చినాయి. ఇక ఫైనల్లీ అయితే షాపింగ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు కుర్తీ కోసం వచ్చినాం, ఎల్లో కలర్ కుర్తీస్ కావాలని. సో కుర్తీస్కి వచ్చినాం, కుర్తీస్ తీసుకున్నాము ముగ్గురికి, మా అక్క కూతుర్లకి, తమ్ముడికి. సో ఫైనల్లీ అయితే ఫ్లవర్స్ షాపింగ్ అయిపోయింది, కుర్తీ షాపింగ్ కూడా అయిపోయింది. సో నైట్ అయితే 12కి అయితే కేక్ కట్ చేయించినాము. పెద్ద అక్క వాళ్ళు కూడా వచ్చిర్రు. సో ఆ అక్క వాళ్ళ కూతుర్లు ఆఫీస్కి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయింది. సో వచ్చి డిన్నర్ చేసే వరకు 12 అయింది. ఇంకా టైంకి అయితే 12కి అయితే కేక్ కట్ చేయించినాము. సో ఇంకా 2 అక్కలు రాలేరు, ఇంకా పెద్ద అక్క వాళ్ళు, తమ్ముడు వాళ్ళు, మేమైతే కేక్ అయితే కట్ చేయించినాం. ఫైనల్గా అయితే వాళ్ళ కేక్ కటింగ్ అయితే అయిపోయింది. చాలా ఫోటోషూట్ ఇవన్నీ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది. అప్పటికే 1 అయిపోయినట్టుంది, 1:30 అయ్యింది. సో ఇంకా మెహందీ స్టార్ట్ అయింది, మెహందీ పెట్టేసినాం. 1:30కి 1:32 అవుతున్నట్టుంది మెహందీ నేను అక్క కూతురు అయితే ఇద్దరం అయితే మెహందీ అయితే పెడుతున్నాము. సో పక్కకి వెళ్ళి ఇక మా తమ్ముడు ఒక్కటే మజాక్ చేస్తుండు. సో ఇక మేమిద్దరం మెహందీ పెడతా ఉన్నాం. సో మా డాడీకి తెలియదు ఇవన్నీ చేస్తున్నామని, రెడీగా అనగానే రెడీ అయితేనే ఉన్నాడు. ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది డాడీ. సో ఇక మా డాడీకి ఏమో అరబిక్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. సో షాక్ అయిన ఏంది ఇట్లా పెట్టారు అంటే, నేనన్నా డాడీ బాయ్స్ ఇట్లనే పెట్టుకున్నాడు డాడీ సింపుల్గా. మా డాడీకి ఏమో గ్యాప్ లేకుండా మొత్తం కవర్ చేయాలి. సో నేనన్నా బాయ్స్ ఇట్లనే పెట్టుకుంటా డాడీ, అట్లా పెట్టుకోదు అనగానే సరే సార్ ఇక 2 హ్యాండ్స్ అయితే కంప్లీట్ అయితే కంప్లీట్ చేసేసినాక డాడీకి అయిపోయినాక డాడీ కిందికి వెళ్ళిపోయాడు, ఇక రెస్ట్ తీసుకుంటాను, పడుకోండు. ఇక నేను ఇక మమ్మీకి ఇక మా అక్క కూతురు నేను ఇద్దరం కలిసి 2 హ్యాండ్స్కి అయితే మేము అయితే కంప్లీట్ చేసినాం. ఇక మా డాడీ చూడు ఎట్లా పోజులు ఇస్తుంది మా డాడీ. మంచి ఇక మా డాడీ ఏదో చెప్తాడు వినండి. ఇది నా 18 నా మ్యారేజ్ డే. ఇది మా భార్య పేరు నీలావతి. డ్రెస్ కలర్ బాగా వచ్చింది, ఎంతైనా తాత స్మార్టే.
నైట్ పడుకునేసరికి 3 అయింది. మళ్ళీ మార్నింగ్ 6:30కే లేచిన. సో ఇంకా హల్దీ ఉంది కదా, తొందరగా లేచి ఇంకా అక్క వాళ్ళ కూతుర్లకి ఇద్దరికి ఆఫీస్ ఉండే. సో అందుకే తొందరగా లేచి ఇంకా హల్దీ ఉంది అనేసి ఇంకా మా అక్క కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. సెకండ్ అక్క రాలేదు, ఇంకా ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. అన్న అసలు ఆమె వచ్చేసరికి లేట్ అవుతుందేమో, మరి మా అక్క కూతుర్లకు మళ్ళీ లేట్ అవుతుంది అనేసి ఇంకా హల్దీ స్టార్ట్ చేసినాం. ఇంకా చిన్నక్క వచ్చింది మార్నింగ్, అంటే నిన్న నైటే వచ్చేసి అంటే నైట్ రాలేదు. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఏదో ఫంక్షన్ ఉండే, టైర్డ్ అయిపోయినా అని రాలేదు. మార్నింగ్ వస్తాను ఇక పొద్దుగాలనే వచ్చింది. పొద్దుగాల వచ్చేసరికి మేము అప్పటికి ఇంకేం కాలేదు, ఇంకా రెడీ అయి వచ్చింది. ఇంకా సో పెద్దక్క పెట్టొద్దనేసి ఇక చిన్నక్కతోటి అయితే స్టార్ట్ చేసినాం. ఇక చిన్నక్క పసుపు పెడుతుంది. సో వీళ్ళందరూ అయితే ఇక ఆడడం అయితే స్టార్ట్ చేసిర్రు, ఎందుకంటే టైం లేదు. మా అక్క వాళ్ళ కూతుర్లకి టైం అవుతుంది కదా, సో వాళ్ళు హల్దీ ఆడేస్తున్నారు. ఎందుకంటే 12 లోపు పెట్టాలనేసి ఇంకా 12 లోపే స్టార్ట్ చేసినాం. ఇంకా మా చిన్నక్క రాలేదు, వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా చిన్నక్క అయితే పసుపు అయితే పెట్టేసింది. మంచిగా గ్యాప్ లేకుండా మంచిగా పసుపు పెడుతుంది. ఇక ఎందుకంటే ఫస్ట్ పెడుతుంది కదా, సో మంచిగా పెట్టింది. ఇక సో మిగతా వాళ్ళేమో కొంచెం నార్మల్గా పెట్టేసిర్రు. సో చిన్నకైతే పసుపు అయితే పెట్టేసింది. సో నెక్స్ట్ నేనే. సో ఇప్పుడు నేను వస్తున్నా కాబట్టి మా మరదలు మాట్లాడుతుంది, వాయిస్ ఓవర్ మా మరదలు ఇస్తుంది. హాయ్ అందరికీ, నేను ప్రియాంక వాళ్ళ మరదల్ని. సో ఇక్కడ వచ్చేసి చిన్ని మా అత్తయ్యకి మా మామయ్యకి పసుపు పెడుతుంది. ఇక్కడేమో పింకి అస్సలు పిల్లలు వదులుతలేదు, చిక్కువానికి పెడుతుంది, మళ్ళీ నెక్స్ట్ గుడియాకి పెడుతుంది. ఇక్కడ చూడండి చిన్ని ఏమో మంచిగా మమ్మీ పెట్టే మంచి పెట్టి అన్నట్టు ఫేస్ ముందుకు పెట్టి పెట్టించుకుంటుంది. ఇక్కడనేమో ఇక మా గుడియాతోటి పింకి మొత్తం పెట్టిస్తున్నా. అసలు మా గుడియకైతే సంబరం అవుతుంది, అసలు ఇంటలేదు ఎవరికి. ఇక్కడనేమో నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి వస్తున్నాము. యాక్చువల్లీ కిరణ్ అయితే అన్నీ అరేంజ్మెంట్ చేసి కిందికి వెళ్ళిండు. ఇక డ్రెస్ వేసుకోవడానికి ఇంతసేపు అని నేను స్టెప్ దగ్గర నుంచొని అంటుంటే వీళ్ళు ఇద్దరు నడుచుకుంటండి వీడియో తీస్తాను అన్నారు. ఇక వస్తున్నాం, యానివర్సరీ మీదే కదా అన్నట్టు అని అన్నారు. ఇక అందరం మేమేమో ఫుల్ నవ్వుతున్నాం. ఇక ఇక్కడేమో ఏదో పెద్ద యాక్టింగ్ చేసేసిన పెట్టేస్తా అని అన్నట్టు. ఇక మా అత్తయ్య మా మామయ్యకి మంచిగా పసుపు పెట్టేసినాము. ఇక్కడ మా మామయ్యనేమో మా కిరణ్కి పెడుతున్నాడు పసుపు. సో నెక్స్ట్ ఇక్కడ పిలుస్తుంది మమ్మీ, ఇక్కడ వచ్చి పెడతదా అని కిరణ్ని పిలుస్తుంది. ఇక కిరణ్ కూడా పెట్టించుకున్నాడు. ఇక ఫైనల్గా అయితే నేను కిరణ్ అత్తయ్య మా అమ్మాయి బ్లెస్సింగ్స్ తీసుకున్నాము. బ్లెస్సింగ్స్ తీసుకున్నాక ఇక మంచిగా ఫ్లవర్స్ వేద్దాము అని చెప్తున్నారు. ఫ్లవర్సే అని అంటున్నారు పక్క నుంచి. ఇక్కడేమో మా స్వీట్ ఏమో అసలు ఆగుతలేదు, డ్యాన్స్ వేస్తూనే ఉంది. అయితే యాక్చువల్గా ఇక్కడ మా పండు స్వీట్కి పాపం ఎంజాయ్ చేయాలని ఉంది. కలర్ మ్యాచింగ్ కుర్తీస్ కూడా తెచ్చుకున్నారు, అన్నీ తెచ్చుకున్నారు. కానీ బట్ ఏంటంటే ఆఫీస్లో అస్సలు లీవ్ ఇస్తలేరు, ఎంత చెప్పినా లీవ్ ఇవ్వలేరు. ఇక 1:30కి వస్తామని టైమింగ్ తీసుకున్నారు. ఇక వాళ్ళకి టైం అవుతుంది, ఒక దిక్కు నడువు కానీ అని పండు అలా చెల్లెలు చెప్తుంది. పండు పెట్టాలా వద్దా అన్నట్టు మెల్లమెల్లగా పెడుతుంది వాళ్ళ తాతకి. మా స్వీటీ పెడుతున్నా కదా కాగు అని స్వీటీ. వీళ్ళు మా ఇద్దరు కోడళ్ళు టామ్ అండ్ జెర్రీస్, తిట్టుకుంటూనే ఉంటారు, జోకులు వాళ్ళతోటి. ఇక వాళ్ళు అట్లా తిట్టుకుంటుంటే మేము పక్కన నవ్వుతూ ఉంటాం. ప్రతి ఫెస్టివల్ అప్పుడు మాకు ఇదే అవుతుంటుంది. రాది ఇంతసేపు పండగ అని మా స్వీటీ. ఇద్దరిగా అక్క చెల్లెలు అన్నాక కామన్ కదా, ప్రతి ఒక్కరి ఇంట్లో ఇట్లాంటివి ఉంటాయి. సిబ్లింగ్స్ అంటేనే గొడవలు, ఫైటింగ్స్ ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి మా గుడియ మంచిగా వాళ్ళ నాన్నకి తాతకి ఇద్దరికి మంచిగా పసుపు పెడుతుంది. యాక్చువల్లీ లాస్ట్ మంత్ మా పక్కింట్లో పెళ్ళి అయిందనమాట. వాళ్ళకి పెళ్లి కూతురు చేయడానికి అత్తయ్య గుడియని తీసుకొని ఇద్దరు వెళ్తే ఆమెకి పెళ్లి కూతురికి ఎట్లా చేసిరో సేమ్ యాస్టీస్గా అట్లనే మా చిన్నని కూర్చోబెట్టి ఎప్పుడు పెళ్లి కూతురు చేస్తూ ఉంటుంది పొట్టిది. దానికి ఏం చెప్పాల్సిన అవసరం లేదు, అన్నీ చేస్తుంది తనంతా ఓన్గా. ఒకసారి చూసిందంటే అన్నీ చేస్తూ ఉంటుంది. ఇక్కడ రాధక్కనేమో చెప్పిన టైంకి రాలేదు. నువ్వు చెప్పిన టైంకి రావా అని చెప్పి నేను ఇక ఆగని కూడా ఆగుతలేను, మా అత్త వాళ్ళకి పెడుతుంటే పోయి మొత్తం పెట్టేసిన, దొరికిందే ఛాన్స్ కదా అని చెప్పి పాపం మంచిగా రెడీ అయింది. ఆమె ఒక ఫోటో కూడా దిగిందో లేదో తెలియదు కానీ మొత్తం ఖరాబ్ చేసి పెట్టేసిన సోనక్కని. నెక్స్ట్ నా క్యూట్ కోడలు దియ పాప, దానికి కూడా మొత్తం పెట్టిన. దాని ఎక్స్ప్రెషన్స్ చూడు, ఏం చేస్తున్నారు నన్ను ఏంది అన్నట్టు చూస్తుంది.
అది మొత్తము ఈవెంట్ అయిపోయే వరకు మమ్మల్ని అట్లనే షాక్లోనే చూస్తుంది, వీళ్ళందరూ ఏంది ఇట్లున్నారు ఏంది అని చెప్పి. కిస్ ఇచ్చింది నాకైతే. మెల్లగా మా రాధకి వెనుకకి వెళ్ళొచ్చు మొత్తం పెట్టేసింది. ఇక నాకు కూడా ఆగొచ్చు కదనే కొద్దిసేపు అని అనుకుంటా. ఇక మా గుడియనేమో ఇక్కడ దియకు పెడతాను, దియకు పెడుతుంది. రాధక చోటు పెడుతుంది, ఫ్లవర్స్ వేస్తుంది, ఇద్దరికి ఫ్లవర్స్ వేస్తుంది. ఆగొచ్చు కదా అనే పట్టింది నా వెనుక ఫ్లవర్స్ వేసేసింది. ఇక నేను మెల్లగా వచ్చి బొట్టు పెడుతున్నా అని చెప్పి మొత్తం పొడుగా నామం పెట్టిన, కొట్టింది నన్ను. నెక్స్ట్ ఇక దియకు కూడా వచ్చి నామం పెట్టిన. ఇక ఇక్కడనేమో మెల్లగా వచ్చి వాటర్ కూడా పోసిన. సాటిస్ఫై కాలే, నువ్వు చెప్పిన టైంకి రావా అని చెప్పి ఇక అట్లా చేసేసిన అనమాట రాధక్కని పాపం. సో ఇక్కడ కంట్లో పసుపు పడింది, తుడుచుకుంటుంది. సో ఇక్కడ వచ్చేసి మా బబ్బుగాడు చిన్నికి పెడుతున్నాడు. ఫేవరెట్ బిడ్డ కొడుకు మా చిన్నికి, వాడంటే చాలా ఇష్టం. మస్తు క్యూట్ ఉంటాడు మా బబ్బుగాడు, దొబ్బోడు. ఇక్కడ ఇక బొట్టు పెడుతుండు. మనకు అసలు ఇష్టం ఉండదు ఇవన్నీ. ఏదో ఇక పాపం ఎల్లో కలర్ డ్రెస్ కూడా వేసుకొని బాగానే వచ్చిండు. ఏం పెట్టాలా అవి పెట్టాలా అని చెప్పి పక్కన చెప్తుంటే ఇక ఒకటి పెడతా ఉన్నాడు. ఇక పోమమ్మ పో అని అంటున్నాడు వాళ్ళ అమ్మమ్మ చెప్తుంటుంటే. ఇక మధ్యలో మా అత్తయ్యకి కాల్, మా పెద్ద వదిన ఆడలకు కాల్ చేసింది ఈ విష్ చేద్దామని చెప్పి. ఇక మాట్లాడేసింది. బబ్బుగాడేమో వద్దున్నానేమో చాలు అని పక్కకి వెళ్ళిపోతున్నాడు. ఇక ఇద్దరేమో ఇక్కడ పెట్టరా అని చెప్పి వీడు నుంచొని దగ్గరకు వచ్చిండు. ఇక్కడేమో బిట్టగాని మొత్తం పెట్టేసిండు వాళ్ళ మామ. ఇక మా చిక్కువాడేమో ఇక బెదిరిస్తున్నాడు, దారా అని చెప్పి. ఇద్దరు కలిసి ఇక పెట్టుకుంటారు. ఇక మా గుడి కూడా పోయి ఇక నా మీద దగ్గర ఆడుతుంది, దా పెడతా అని చెప్పి. ఇక వీళ్ళు మంచిగా ఆడుకుంటున్నారు అనమాట. చెప్పినా కదా మా గుడి ఫుల్ ఎగ్జైట్మెంట్. ఆంటీ ఏమో పాపం లాస్ట్కి వచ్చేసింది, ఎందుకంటే మా బాబు వాళ్ళని స్కూల్ నుంచి తీసుకొచ్చింది. వాళ్ళకి హాఫ్ డే స్కూల్స్. ఇక ఆంటీ కోసం వెయిట్ చేస్తున్నాం. యాక్చువల్గా మంగళ స్నానం కోసం వెయిట్ చేస్తున్నాము. ఆంటీ ఏమో ఇంకా వస్తలేదని వెయిట్ చేస్తూ ఉన్నాం. చూడండి అప్పుడు ఎట్లా పెడుతున్నాడో అది పద్ధతి, అట్లా పెడతారనమాట. ఈ పద్ధతి అనే డైలాగ్ నాది కాదు, మా అత్తేది. ఊరికే అంటూ ఉంటుంది అనమాట మమ్మల్ని. హల్దీ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అవ్వలేదు, ఇంకా ఉన్నాయి ఈ వీడియోస్. సో ఎక్కువ లెంత్ అయిపోతుందని పార్ట్ 2 కూడా పెడుతున్నాము. సో పార్ట్ 2 కూడా వెయిట్ చేయండి వీడియో కోసం. మా ఛానల్ అయితే నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా వాయిస్ ఎలా ఉందో అది కూడా కమెంట్ చేసేయండి. ఇప్పుడు ప్రియాంక మాట్లాడుతుంది. సో మీ అందరూ అనుకుంటుండొచ్చు ప్రియాంక ఏంది నీకంటే పెద్దది కదా అని. మేము ముందు నుంచి కొంచెం ఫ్రెండ్స్ ఉండే, బిఫోర్ మ్యారేజ్ నుంచి. అట్లా అని చెప్పేసి ఫ్రెండ్స్ లాగా ఉంటాం. పింకీని అండ్ ప్రియాంకని పింక్ పేరు పెట్టి పిలుస్తా, పెద్దక్క వాళ్ళిద్దరిని అక్క అంట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.